కానీ లుబ్నా గారు ఈ ఇఫ్తార్ విందు తోటి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంది? ఎందుకంటే ఈ ఇఫ్తార్ విందు తోటి లేని వాళ్ళకి భోజనం పెడతా ఉన్నారు కదా, అక్కడ తప్పేముంది అనేది ఒక ప్రశ్న రేజ్ అవుతా ఉంది. మీరు చాలా ఇన్ఫార్మ్డ్గా అడుగుతున్నారని భావిస్తున్నాను నేను. గత 10 ఏళ్లుగా జరిగిన దావత్ ఇఫ్తార్ ఏదైతే ఎల్బీ స్టేడియంలో చేస్తున్నారో అది అక్కడ లేని వారి కోసం ఇప్పుడు ఏమన్నారు మీరు? అదే లేని వారి కోసం ఒక భోజనం పెడతా ఉన్నారు, వాళ్ళకు ఒక ట్రీట్ ఇస్తా ఉన్నారు, ముస్లిం సోదరుల్ని భావిస్తూ వాళ్ళకు ఒక ట్రీట్ ఇస్తా ఉన్నారు. వెరీ గుడ్. ఎల్బీ స్టేడియంలో గత 10 ఏళ్లుగా మీరు హైదరాబాద్లోనే ఉంటే మొన్న 2024 జరిగింది కూడా ఎల్బీ స్టేడియంలో ఒక ఏంటంటే ఒక ఆడంబరంగా ఏదైతే డెకరేషన్స్ చేసుకొని అక్కడ అయ్యాషి విలాసాలుగా అక్కడేమో శోధిస్తూ ఉంటే వీళ్ళు తింటా ఉంటే ఎవడండి అక్కడ లేనోడు? ఎల్బీ స్టేడియం చూడండి ఒకసారి, లేనోళ్ళ వాళ్ళందరూ అసదవేసియా, కేసీఆరా, వాళ్ళ మినిస్టర్లా, రేవంత్ రెడ్డి గారా వాళ్ళ మినిస్టర్లా, అక్కడ పోలీసులా, అక్కడ పెద్ద పెద్ద మత ఏదో లీడర్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళ, ఎవరు లేని వాళ్ళు. అదే ప్రశ్న కావాలి కదా. ఎందుకు అంటే ఈ ఫండ్ అన్నది బడ్జెట్ హెడ్లో మైనారిటీ వెల్ఫేర్ కింద పెట్టారు. మైనారిటీ అక్కడ ఎవరు, వెల్ఫేర్ అక్కడ ఎవరిదవుతుంది మాకు చెప్పండి, కౌంటర్ చేయండి, మాకు ఇవ్వండి, మాకు లిస్ట్ ఇవ్వండి. అక్కడ అసద్ ఓవైసీ వెల్ఫేర్ అంత 10 ఏళ్లుగా ఒకటే ఫేసు ఆయన వెనకాల ఆ మతబద్ధుల్ని వాళ్ళు అంటగట్టి పెట్టుకుంటారు. వాళ్ళ వెల్ఫేర్ ఏమాత్రమైంది? పెట్టమనండి అక్కడ, మాకు ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని చూస్తాం మేము కూడా.